శుభములు కలుగు నీకు. అసలు హాసిని ఎందుకలా అంది? రేఖని చరణ్ గారు ప్రేమించకపోవడానికి కారణం నువ్వే అని ఎందుకంది? అంటే అమ్మా అది వారాహి 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 అరుంధతి, అల్లుడి గారు, రండి రండి, కూర్చోండి. ఇద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే. విశేషమైనా కాకపోయినా మీరిద్దరూ రావటం మాకు చాలా సంతోషకరమైన విషయం. మీ కుటుంబంలోని వాళ్లంతా ప్రతి విషయంలోనూ మీరు మాత్రమే సంతోషంగా ఉండేలా చేసుకుంటారు. ఎదుటి వాళ్ళని మాత్రం ఎంత బాగా కష్టపెట్టాలో అంత బాగా కష్టపెడతారు. కదా? అరుంధతి గారు, ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఏయ్, మా మాటలకు అర్థం తెలీదా? అసలు ఏం జరిగిందో తెలీదా? తెలియకుండా ఎలా ఉంటుంది నాన్న? ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది కదా. అరుంధతి, మీరిలా మాకెవరికీ అర్థం కాకుండా మాట్లాడుతుంటే చేసేదేమీ లేదు. ఏం జరిగిందో చిన్నగా చెప్తే మేం కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ మాటలు వినడానికి రాలేదు ఇక్కడికి. మేము నిజమేంటో తెలుసుకోవాలని వచ్చాం. ఏంటా నిజం? అది మేం కాదు చెప్పాల్సిందే. వారాహి, నువ్వే కదా చెప్పాలి. వారాహి, ఏంటా నిజం? అరుంధతి వాళ్ళు నిన్ను నిలదీసి అడుగుతున్నారంటే ఏదైనా తప్పు జరిగిందా? లేదమ్మా, నేనే తప్పు చేయలేదు. నా వైపు నుంచి అయితే ఏమీ జరగలేదు. తప్పు జరగలేదు కృష్ణ తులసి, ద్రోహం జరుగుతోంది. కుట్ర. నా కూతురి పెళ్లి తనకి నచ్చిన వారితో జరగకూడదని కుట్ర జరుగుతోంది. ఏంటి, మీకెవరికి నేను చెప్పింది నిజంగా అర్థం కాలేదా? లేక అర్థం కానట్టు నటిస్తున్నారా? మీరింత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే మేమేమీ జోక్స్ వేయడం లేదు అరుంధతి గారు. కళ్యాణి, నువ్వాగు. అరుంధతి, అసలేం జరిగిందో చెప్పు. నా కూతురు చేసుకోవాలని ఆశపడ్డ చరణ్ నీ పెద్ద కూతురు వారాహిని ప్రేమిస్తున్నాడంట.
అరుంధతి, ఏం మాట్లాడుతున్నావు? వారాహిని చరణ్ గారు ప్రేమిస్తున్నారా? ఆ విషయం చెప్పాల్సింది మీ కూతురే. చెప్పు వారాహి, చరణ్ నిన్ను ప్రేమిస్తున్నాడన్న మాట నిజమే కదా? మాట్లాడు. సైలెంట్గా ఉంటే నువ్వు నిజం ఒప్పుకున్నట్టే అనుకుని వదిలేయడానికి రాలేదు. ఈ రోజు మొత్తం నీ మ్యాటర్ అంతా తేల్చేయాలని వచ్చావు. మాట్లాడు వారాహి. విక్కీ, మా అక్కని ఆయన ప్రేమించారేమో మాకు తెలీదు, కానీ మా అక్క మాత్రం ఎవ్వరిని ప్రేమించలేదు. అల్లుడు గారు, వారాహికి ఈ విషయం తెలిసుండదు. తెలిస్తే మాకు చెప్పకుండా ఉండదు. అబద్ధం! వారాహికి ఈ విషయం తెలుసు. చరణ్ వారాహితోనే తన ప్రేమ విషయం చెప్పాడు. హాస్పిటల్లో వాళ్ళ నాన్నని కాపాడిందన్న కృతజ్ఞతతో అతనక్కడే తన మనసులోని ప్రేమను నీ కూతురుతో చెప్పాడు. ఇదే జరిగింది. కాదని చెప్పమను. చెప్పను నీ కూతుర్ని. అరుంధతి, ఆపద్ధర్మంగా అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు. కానీ ఇంత దారుణంగా జరగనిది కంటితో చూసినట్టుగా కల్పించి చెప్పటం కరెక్ట్ కాదు. కల్పించి చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు కృష్ణ తులసి. పక్క వాళ్ల జీవితాల్ని నాశనం చేసేలాగా నేను నా కూతుళ్ళని పెంచలేదు అరుంధతి. నా జీవితం నాశనం చేసింది ఎవరు? నువ్వు కాదా? నీ తమ్ముణ్ణి నా మీదకి పంపించలేదా? నా తమ్ముణ్ణి నీకిచ్చి చెయ్యాలనుకోవడం ఒక్కటే నేను నా జీవితంలో చేసిన తప్పు. అందుకు నేను అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. నువ్వు బాధపడితే ఎవరికి కావాలి? ఇప్పుడు నీ కూతురి వల్ల నా కూతురు బాధపడుతోంది. అదే నాకు ముఖ్యం. నీ కూతురు బాధపడుతుందని నా కూతురు మీద అబద్ధాలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అభాండాలు కాదు, అదే నిజం. చరణ్ రేఖతో తను వారాహిని ప్రేమించానని చెప్పాడంట. ఆయన నీ కూతురు మీద ఇష్టం లేక తప్పించుకోవడానికి ఆ మాట చెప్పుండొచ్చు. అతను ఎందుకు చెప్పాడో నీ కూతుర్ని చెప్పమను. నీ మీద ఒట్టేసి చెప్పమను. వారాహి, నేను నీ మీద కొట్టేసే అవసరం లేదమ్మా. వీళ్ళు రాకముందు నేనే నీతో ఆ విషయం గురించి చెప్పాలనుకున్నాను. అవును, చరణ్ గారు నిన్న హాస్పిటల్లో నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నాకు చెప్పారు. చెప్పు కృష్ణ తులసి, నేను అన్ని అబద్ధాలే చెప్పాను అన్నావు. నీ కూతురేదో ఏమీ తెలియని అమాయకురాలన్నట్టు మాట్లాడావు. ఇప్పుడేమంటావు? నా కూతురు జీవితాన్ని నీ కూతురు లాగేసుకుంటుందన్నమాట నిజమా కాదా?
నా కూతురికి సంతోషమే లేకుండా చేయాలని, తను ఎప్పటికీ ఏడుస్తూ ఉండాలని ప్లాన్ చేస్తోంది. లేదు, నేను ఎవరి జీవితాన్ని, ఎవరి సంతోషాన్ని లాక్కోవట్లేదు. చరణ్ ప్రేమని నీ వైపు తిప్పేసుకుంటే రేఖ ఏడవాలని కోరుకున్నట్టే కదా. చరణ్ గారు నన్ను ప్రేమించారని నాతో చెప్పుండొచ్చు, కానీ నేను ఆయన్ని ప్రేమించలేదు. అబద్ధం. నిజం. నేను అదే హాస్పిటల్లో అక్కడే ఆయనకు ఆ విషయం కూడా చెప్పేశాను. నువ్వు నోటితో నో అని చెప్పుండొచ్చు, కానీ చేతలతో అతనికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేశావు. అల్లుడు గారు, వద్దు. మీరు ఈ ఇంటి అల్లుడు, అలా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడొద్దు? ఏ వారాహి చరణ్కి క్లోజ్గా ఉండలేదా? అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తను వెళ్ళలేదా? వాళ్ళింటికి జాబ్ వంక పెట్టుకొని వెళ్ళడం అతనికి క్లోజ్ అవ్వడానికి కాదా? తను నైట్ టైం ఇంటికి వస్తుంటే అతను వారాహి వెంట రావటం, ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయటం, ఇవన్నీ ఏంటి? చరణ్ మనసుని తన వైపు తిప్పుకోవడానికి చేసే పనులు కావా? లేదు, లేదమ్మా, నేను ఏ పని చరణ్ గారి కోసం చేయలేదు. నేను ఏం చేసినా నా పనితనం నచ్చి జయసింహ గారు నన్ను ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేశారు, అంతే. నేను వాళ్ళింటికి వెళ్ళి నా పని నేను చేసుకునేదాన్ని. నైట్ టైం చరణ్ గారు నాకు తోడుగా వస్తానని ఆయనే వచ్చేవారు. నేను వద్దన్నా సరే వినేవారు కాదు. బాస్ కాబట్టి నేను కూడా ఏమీ అనలేకపోయేదాన్ని. అంతేగాని ఆయన మనసులో ఏదో ఉందన్న విషయం నేనెలా తెలుసుకోగలను? ఒక మనిషితో అంత ట్రావెల్ చేస్తుంటే అతని లోపల ఏం ఫీల్ అవుతున్నాడో ఆ మాత్రం తెలీదంటే నమ్మాలా? నమ్మాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి మగవాళ్ళనే వాళ్ళు మా జీవితాల్లోనే లేరు. దూరం నుంచి పలకరించటం తప్ప దగ్గరికి వెళ్లటం తెలియని మాకు వాళ్ళకి దగ్గరయ్యే ఆలోచనలు కూడా లేవు. ఇంకా వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం మాకేంటి? మీ అవసరాలు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు వారాహి. చరణ్ నిన్ను ప్రేమించాడు అనే విషయం నిజం. ఆ నిజంతో నాకు పని లేదు. మాకుంది. అందుకే మేమొచ్చాం. కృష్ణ తులసి, మీకేం తెలియనట్టు నటించినా నేను మిమ్మల్ని నమ్మను. అందుకే మీకొక వార్నింగ్ ఇద్దామని వచ్చాను. ఒక్క విషయం మర్చిపోవద్దు కృష్ణ తులసి, నీ చిన్న కూతురు నా ఇంట్లోనే ఉంది. ఉంటే ఏం చేస్తారు? చంపేస్తారా? యాక్సిడెంట్ అయిన నీకు కాళ్ళు రావటానికి మేమే కారణం. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరందరూ. అవే కాళ్ళు రాకుండా చెయ్యాలని
నీ కూతురే ప్రయత్నించిందని మర్చిపోక అరుంధతి. అయినా ఒక మనిషిని బాధ పెట్టాలంటే ప్రాణాలెత్తి ఎక్కర్లేదు. అది నా పాలసీ కూడా కాదు. కానీ నా కూతుర్ని బాధ పెట్టిన మిమ్మల్ని ఎవ్వర్నీ వదలను. నా కూతురు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి మీ అందరి దగ్గర నుంచి రెట్టింపు కన్నీళ్లు సమాధానంగా తీసుకుంటాను. నువ్వు ఏదైనా చేసుకో అరుంధతి. నా పెద్ద కూతురు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. అలా అని రేఖని సంతోష పెట్టాలనో మమ్మల్ని బాధ పెట్టాలనో హాసినిని ఏదన్నా చెయ్యాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. నీ జీవితానికి జరిగిన అన్యాయానికి ఓ కారణం నేనయ్యాను కాబట్టి నాకు ఏ శిక్ష అయినా వెయ్యి భరిస్తాను. కానీ నా కూతుళ్ళ జీవితాల్ని అందుకు వెలకట్టాలంటే మాత్రం ఊరుకోను. అరుంధతి, నువ్వు ఏదైనా నాతో తేల్చుకో. అంతేకాని నా కూతుళ్ళ జోలికొస్తే మాత్రం సహించను. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. నన్ను బెదిరించాలని చూస్తే నేను తగ్గను కృష్ణ తులసి. నీకు తప్పకుండా శిక్ష వేస్తాను. అది ఏ రకంగా ఉంటుందో నేను చెప్పను. కానీ ఒక్కటి చెప్తాను, రేఖ తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటుంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా చరణ్ని నా ఇంటికి అల్లుడు కాకుండా ఆపలేరు. ఇది జరిగి తీరుతుంది. గుర్తుంచుకోండి. పదవికి అమ్మా, నిన్న హాస్పిటల్లో జరిగిన విషయం నీకెలా తెలిసింది? కుమార్ రాజా చూశాడంట. మనం ఇక్కడికి వస్తుంటే శేఖర్ మెసేజ్ పెట్టాడు. పద.
ఏంటో ఆ రేఖ బాధ. వద్దంటున్నా ఆ చరణే కావాలనుకుంటుంది. అతన్నేమో మీ అక్క తన చుట్టూ తిప్పుకుంటుంది. నువ్వు ఇక్కడ వీళ్ళతో ఇబ్బంది పడుతున్నావు అని తెలిసి మీ అక్క చరణ్ ఎలా ప్రేమించిందో నాకు అర్థం కావట్లేదమ్మా.